జగన్మోహన్ రెడ్డి ట్వీట్ వేస్తున్నాడు, ఇది కొరత కొమ్మక్కైపోయారు, ప్రభుత్వం ఎందుకు కొమ్మక్కైపోద్ది, బుద్ధి ఉంది అసలు? ప్రభుత్వానికి ఏం సంబంధం ఇందులో? వాళ్ళకి ఏం లాభం వస్తుంది? ప్రభుత్వానికి ఏమొస్తుందండి? కాబట్టి వాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమీక్ష చేసాడు, ఆయిల్ కంపెనీలతో సమీక్ష చేసాడు, డీలర్లతో సమీక్ష చేసాడు. ఇమీడియట్గా అధికారులందరూ కూడా పెట్రోల్ బంకులకి వాటికి చేరుకున్నారు. ప్రజల్లో ప్యానిక్ కండిషన్ లేకుండా వాళ్ళని సముదాయించి ఆ వాతావరణాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపల నిల్వలు వస్తాయి, స్టాక్ వస్తుంది. నిన్న రాత్రి ఒక్కరోజు 2000 ట్యాంకర్లు రిలీజ్ అయినాయి వైజాగ్ నుంచి. ఇవాళ సెట్ అయిపోద్దండి, ఇవాళ సాయంత్రం కల్లా. ఊరికే అది ఆ ప్యానిక్ మనలో ఆదుర్ద ఆందోళన ఉంటుంది, దొరకదేమో అన్న ఆందోళనతో. దానివల్ల ఏంటి ప్రయోజనం? ఇప్పుడు ఒకవేళ మీరు ఒక స్కూటర్ ఎన్ని లీటర్లు పడుతుంది? అది కూడా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారమేనండి. దాని మూలంగా ప్యానిక్ అయ్యారు జనం. నేను ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా టెన్షన్ పడలా. నేను రోజు పొద్దున్న బయట రావాలి కదా, డీజిల్ కావాలి కదా మనకి, ఏ రోజు టెన్షన్ పడలా. ఒకవేళ లేదనుకోండి మేము కారు ఇంట్లో పడేసి బయటకు వస్తాం, మెట్రో ఎక్కుతాం, బస్సు ఎక్కుతాం. అవి కూడా లేవనుకో ఇంట్లో పడుకుంటాం, ఏముంది? అంతేగా. అంటే మరి మా ఇంట్లో పడుకుని ఎలా గడుతుందంటే గడిచిదే ఉంది. మేము లాక్డౌన్ అప్పుడు ఏం చేసాం? ఇదంతే. ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు. కాబట్టి దీని గురించి పెద్ద వర్రీ అవ్వాల్సిన పని లేదు. వాళ్ళు నోరు బయటపడుద్ది అంతే, ఈ వాళ్ళకి సాల్వ్ అయిపోద్ది.